గురుభ్యో నమ. శ్రీ చిర్రావూరి మరియు చిర్రావూరి జయం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. మనం లక్ష్మీ వైభవం గురించి చెప్పుకుంటూ లక్ష్మీదేవి ధనాన్ని ఇస్తుందని, ఐశ్వర్యాన్ని ఇస్తుందని, లక్ష్మీదేవితో పాటుగా మరి ఒక దైవం కూడా ఐశ్వర్యాన్ని మనకి ప్రసాదిస్తారని చెప్పుకున్నాం. యథార్థం చెప్పాలంటే చాలామంది ఐశ్వర్యం కోసం లక్ష్మీదేవిని పూజిస్తారు, కానీ ఐశ్వర్యం కోసం ఎప్పుడూ లక్ష్మీదేవిని పూజించకూడదు. ఐశ్వర్యం ఈశ్వరాధీనం అంటారు. ఐశ్వర్యం అనేటటువంటిది పరమేశ్వరుడి యొక్క ఆధీనంలో ఉంటుంది. కాబట్టి ఐశ్వర్యాన్ని కోరుకునేటటువంటి వాళ్ళు తప్పనిసరిగా శివారాధన చెయ్యాలి. మరి లక్ష్మీదేవి ఏమిస్తుంది? ధనాన్ని ఇస్తుంది. శివుడో ఐశ్వర్యాన్ని ఇస్తాడు. ధనానికి ఐశ్వర్యానికి తేడా ఏమిటో తెలుసమ్మా? మీకు ధనం ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క ధనాన్ని మీకు అనుభవించేటటువంటి యోగం ఉంది అంటే అది ఐశ్వర్యము. అది ఇచ్చేటటువంటి వాడే శివుడు. ఉదాహరణకి మీ ఇంట్లో అనేక రకమైనటువంటి మధుర పదార్థాలు ఉన్నాయనుకోండి, స్వీట్లు ఉన్నాయి ఇంటి నిండా, కానీ మీ ఒంట్లో షుగర్ ఉందనుకోండి, డయాబెటీస్ ఉంది, అప్పుడు ఏమవుతుంది? మీ ఇంట్లో అనేకమైనటువంటి మధుర పదార్థాలు ఉన్నప్పటికీ కూడా ఏ ఒక్క మధుర పదార్థాన్ని మీరు సంతృప్తిగా ఆరగించలేరు. ఎందుకంటే శరీరంలో మీకు అనారోగ్యం, వ్యాధి ఉంది కాబట్టి. అదేవిధంగా ధనాన్ని మీరు అనుభవించాలంటే మీరు అనుభవించేటటువంటి ఐశ్వర్య యోగం ఉండాలి. మనం చెప్పుకునేటటువంటి ఐశ్వర్యము అదే, ధనము గురించినటువంటిది కాదు, ఐశ్వర్యము గురించి చెప్పుకుంటున్నాం మనం. అందుగురించే శివుడు ఏమిస్తాడయ్యా అంటే ఏమివ్వడు అని అడగాలట. గురుగారు శివుడు ఏమిస్తాడండి అంటే ఏమివ్వడరా చెప్పు అనాలట. ఎందుకంటే శివుడు అన్నీ ఇస్తాడు. అన్నీ అంటే శివ అంటే కళ్యాణం, భద్రం, కుశలం, క్షేమం, శుభం, శోభనం, దివ్యం, మంగళం, సర్వం. ఇన్ని ఇస్తాడు. ఇన్ని అంటే అన్నీ ఇస్తాడు. కాబట్టి లక్ష్మీదేవిని మాత్రమే పూజ చేసి మీరు వదిలిపెట్టకుండా శివారాధన కూడా మీరు చేసుకుంటే ఐశ్వర్యాన్ని పొందగలుగుతారు. ఎందుకంటే దీనికి ఒక చిన్న ఉదాహరణ ఒకటి చెప్తాను మీకు అర్థం అవడం కోసం. మనం బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ డబ్బులు దాచుకున్నాం అనుకోండి, మన ఫిక్స్డ్ డిపాజిట్ మెచ్యూర్ అయిపోయిన తర్వాత ఆ డబ్బులు తీసుకోవడానికి బ్యాంకుకి వెళ్ళామనుకోండి, క్యాషియర్ గారి దగ్గరికి వెళ్ళి మా డబ్బులు మాకు ఇవ్వమ్మా అంటే ఒకసారి మేనేజర్ గారి చేత సంతకం చేయించుకొస్తానని అంటుందా లేదా? అంతే తప్ప క్యాషియర్ గారు మీరు వెళ్ళగానే డబ్బా ఇన్ని కట్టలు మీ ముందు పెట్టేసేది కదా. అదే విధముగా మన యొక్క పుణ్యం మనకు ఐశ్వర్య రూపంలో అనుగ్రహింపబడాలి అంటే శివుడి యొక్క అనుగ్రహం కావాలి. అందుగురించే శివనామస్మరణ, శివారాధన ఎవరైతే చేస్తారో వారికి లక్ష్మీ కటాక్షము కలుగుతుందట. నిద్ర లేచిన వెంటనే ఏం చెప్పుకున్నాం? కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థితే గౌరీ, ప్రభాతే కరదర్శనం అని చక్కగా ఇలా కళ్ళు తుడుచుకోమని చెప్పాం. అరచేతులు చూసుకోమని చెప్పాం ఒక్కసారి. అది ఐశ్వర్యప్రదం. తర్వాత చేయాల్సిన పని ఏమిటి? కాలకృత్యాలు తీర్చుకోవడం. ఇక్కడే మనం అతిపెద్ద పొరపాటు చేస్తున్నాం. ఎప్పుడూ కూడా కాలకృత్యాలు, పళ్ళు తోముకోవడం అనేటటువంటిది సూర్యుడు వచ్చిన తర్వాత చేయకూడదు. ఇంకా గట్టిగా చెప్పాలంటే కాలకృత్యాలు సరే, పళ్ళు తోముకోవడం మాత్రం సూర్యుడు ముందు ఎప్పుడూ చేయకండి. మీకు ఐశ్వర్యం అక్కడ భంగం అయిపోతుంది. ఎందుకంటే సూర్య భగవానుడికి పళ్ళు లేవు. దక్షయజ్ఞం సంఘటన ఉంది కదా, మన ఈ లక్ష్మీ వైభవంలో చెప్పుకుందాం మనం రాబోయే ఎపిసోడ్లలో. దక్షయజ్ఞం జరుగుతూ ఉన్నప్పుడు వీరభద్రుడు, ప్రమదగణాలు కలిసి సూర్యనారాయణమూర్తి యొక్క పళ్ళన్నీ పీకేశారు. అందుకని ఎవరైనా సూర్యుడు ఉదయించిన తర్వాత సూర్యుడికి ఎదురుకుండా వెలుగులో నిలబడి ఈ అని పెట్టి పళ్ళుతో అవుతున్నారనుకోండి, సూర్యుడి కోపం వస్తుంది. ఓహో, నాకు పళ్ళు లేవని, వీడికి పళ్ళు ఉన్నాయని వీడు నా ముందు అహంకారం ప్రదర్శిస్తున్నాడు అన్నమాట. వీడి పళ్ళు ఎలాగైనా రాలగొట్టేసేయాలనుకుంటాడు. మొట్టమొదటగా సూర్యనారాయణమూర్తికి కోపం వస్తే జరిగేటటువంటిది ఏమిటో తెలుసా? సూర్యుడు ఏమిస్తాడో తెలుసా? ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్. మీకు ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి వాడు సూర్య భగవానుడు.
ఎప్పుడైతే సూర్యుడికి మీ మీద కోపం వచ్చిందో ఆయన ముందు పళ్ళు తోమారుగా, మరి కూర్చుని కోపం రాదా? పళ్ళు లేని వాళ్ళ ముందు కూర్చుని పళ్ళు తోమితే ఆయన ఏం చేస్తాడా అంటే ఆయన ఇస్తూ ఉన్నటువంటి ఇవ్వబోయేటటువంటి ఆరోగ్యాన్ని మీకు ఇవ్వడం మానేస్తాడు. అప్పుడు ఏమవుతుందయ్యా అంటే అనారోగ్యం వస్తుంది. అనారోగ్యము చేత ధనము వ్యర్థమైపోతుంది, హాస్పిటల్కి డబ్బులు పెట్టాల్సి వస్తుంది. దాంతో విపరీతమైనటువంటి క్లేశం కలుగుతుంది. లక్ష్మీదేవత మీ దగ్గర లేకుండా బయటికి వెళ్ళిపోతుంది. అదే చరలక్ష్మి అంటారు. కాబట్టి సూర్యుడు వచ్చిన తర్వాత ఎప్పుడూ కూడా పళ్ళు తోమకూడదు. మరి ఎప్పుడు తోమాలి? సూర్యుడు వచ్చాడు కదా అని పళ్ళు తోమడం మానేయకూడదు, నోరంతా కంపు వస్తుంది. అందుకని సూర్యుడు రాకుండానే నిద్ర లేవాట. సూర్యోదయాపూర్వమే నిద్ర లేచి కాలకృత్యాలు తీర్చుకుని చక్కగా స్నానం చేసి దీపారాధన చేసుకోవాలట. ఈ దీపారాధన చేసుకోవడం అనేటటువంటిది ఎంత విశేషమో, అసలు దీపారాధన ఎలా చేయాలో, మనం పూజ చేసేటప్పుడు ఏ విధమైనటువంటి సంకల్పం చెప్పుకోవాలో, దీపారాధనలో ఎన్ని ఒత్తులు వేయాలి, ఏ నూనెతో దీపారాధన చేయాలి, ఒత్తులు ఏ దిక్కుకు ఉండాలి, దీపాన్ని ఎలా అలంకరించాలి, దీపారాధన చేసినప్పుడు మనం చేయాల్సినటువంటి ధర్మాలు ఏమిటి, ఏ విధంగా దీపారాధన చేస్తే మనకు ఐశ్వర్యం కలుగుతుంది, ఏ విధంగా దీపారాధన చేస్తే మనం ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని పోగొట్టుకుని దరిద్రాన్ని పొందుతాం, ఇవన్నీ కూడా మనం చాలా జాగ్రత్తగా తెలుసుకుని పాటిస్తే కనుక మనకి చక్కటి ఫలితం కలుగుతుంది. ఎందుకంటే మనం చేసేటటువంటి దాంట్లో సగం తప్పులు చేస్తూ ఉంటాం. ఆ తప్పులు అనేటటువంటివి ఏవో మనం తెలుసుకుని కనుక ఆ తప్పులు జరగకుండా జాగ్రత్తగా కనుక మనము పూజ చేసుకున్నామంటే అప్పుడు లక్ష్మీ కటాక్షం అనేటటువంటిది సంపూర్ణంగా కలుగుతుంది. మరి తరువాయి భాగంలో మనం లక్ష్మీ అనుగ్రహం కోసం దీపారాధన ఎలా చేసుకోవాలి, దీపం యొక్క విశేషం ఏమిటనేటటువంటి విశేషాలని కూడా తెలుసుకుందాం. మీరు ఈ వీడియోని శ్రీ చిర్రావూరి మరియు చిర్రావూరి జయం అనేటటువంటి యూట్యూబ్ ఛానల్స్ ద్వారా చూస్తూ ఉన్నారు. ఇందులో మీరు నా వెనకాల వస్తూ నేను చెప్పింది వింటూ పాటిస్తే కనుక మీ ఇంట్లో ఉన్నటువంటి దరిద్ర దేవతని నెమ్మదిగా బయటికి పంపించేసి లక్ష్మీదేవిని మీ ఇంట్లోకి వచ్చేలా చేసేస్తాను నేను. ఎందుకంటే లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుందో ఆవిడ ఇంటి అడ్రస్ నాకు తెలుసు. కాబట్టి మీరు నన్ను ఫాలో అయితే చాలు, నేను లక్ష్మీదేవి ఇంటి అడ్రస్ మీకు చూపిస్తాను. ఆ లక్ష్మీ అమ్మవారిని బతిమాలి తీసుకొచ్చి మీ గుమ్మం దాకా తీసుకొచ్చి వదిలేస్తాను. మీరు చేయాల్సిన పని ఏమిటి అంటే గుమ్మం దాకా వచ్చినటువంటి లక్ష్మీదేవిని జాగ్రత్తగా ఇంట్లోకి తీసుకెళ్ళడమే. గుమ్మంలోకి వచ్చిన వాళ్ళందరూ ఇంట్లోకి వస్తారు అని అనుకోకండి. మనము చేసేటటువంటి మర్యాదను బట్టే వాళ్ళ ఇంట్లోకి వస్తారు. లక్ష్మీదేవి కూడా అంతే. కాబట్టి మీరు చేయాల్సినటువంటి పని ఏమిటయ్యా అంటే నేను చెప్పేదంతా చక్కగా వింటూ పాటిస్తూ మీ స్నేహితులకి షేర్ చేస్తూ ఈ చిర్రావూరి శ్రీ చిర్రావూరి జయం అనేటటువంటి యూట్యూబ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎప్పటికప్పుడు మేము పెట్టేటటువంటి వీడియోలన్నీ కూడా మీకు వస్తే మీరు మీ స్నేహితులకి ఈ వీడియోల గురించి చెబితే వాళ్ళు కూడా ఈ వీడియోలన్నీ కూడా చూస్తే వాళ్ళకు కూడా ఐశ్వర్యం కలిగితే వాళ్ళు బాగుంటే మీరు బాగుంటే నేను బాగుంటే మనందరం బాగుంటే లక్ష్మీదేవి మన మధ్యలోనే చక్కగా తిరుగుతూ అనుగ్రహిస్తుంది. ఇదే లక్ష్మీ వైభవం. మరిన్ని విశేషాలు మనం తప్పనిసరిగా తరువాయి భాగంలో తెలుసుకుందాం. మీరు మాత్రం మర్చిపోకుండా మా ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. జయం.